హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాయి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది మంగళవారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా అప్పటి నుంచి ఉరిసివి పెడుతున్నాను కదా, ఇది అడుగున పడిపోయిందనమాట ఈ బ్లాగు. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పేసి రికార్డ్ చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పూజ చేసుకుందామని చెప్పేసి ఇల్లు కూడా కడగాలి. ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ మొత్తము క్లీన్ చేసుకుంటున్నాను. రాత్రి ఏమైందంటే, గీతుని పాలు చూడమ్మా అని చెప్తే కొన్ని కింద పడిపోయినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఎలాగో క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి ఇల్లు కడగడంతో పాటు క్లీన్ చేద్దామని చేస్తున్నాను మొత్తము. మనం వంట చేస్తాం కదా, ఆ నూనె మరకలన్నీ వెనకనే ఉంటున్నాయి టైల్స్ మీద. జిడ్డుగా బాగా జిడ్డుగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే క్లీన్ చేసుకోవాలి, లేకపోతే చాలా జిడ్డుగా ఉంటుందన్నమాట. ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా కూరగాయలు సర్దాలి, ఆ పని దగ్గరకు వెళ్ళాలి. ఇంకా రాత్రి అయితే ఈ కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఇంకా లేట్ అయిపోయింది అప్పటికి. ఇంకా అందుకని సర్దుకోలేదన్నమాట. చాట్లో వేసి పెట్టాను. వీటిని ఇప్పుడు సర్దుకోవాలి. రిషికి అయితే బెండకాయ కర్రీ బాగా ఇష్టం అనమాట. బెండకాయ రోజు చేసి పెట్టినా తినిద్ది. బెండకాయ ఒకటి, టమాటా ఒకటి వద్దనకుండా తినిద్ది. గీతు అయితే అన్నిటికీ పేర్లు పెట్టిద్ది. ఇవన్నీ ఫాస్ట్గా తీసేసేయాలి. ఈరోజైతే పని చాలా ఉంది. ఎప్పటికి కంప్లీట్ అయిద్దో ఏమో చూడాలి. ఇల్లు కడగాలనుకుంటున్నాను. ఇల్లు కడిగేసి పూజ చేసుకోవాలి. ఈరోజు మంగళవారము, అందుకని చేసుకుందాం అనుకుంటున్నా. చాలా రోజుల నుంచి పూజనే చేసుకోలేదు. జనవరి 1 కూడా మేము పూజ చేసుకోలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు కడిగేసి శుభ్రంగా చేద్దాము అనుకుంటున్నాను. ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు అయితే ఇవి: బెండకాయలు, వంకాయలు, దొండకాయలు, క్యారెట్, చిక్కుడుకాయలు, ఇంకా ఆలు, దోసకాయలు అన్నమాట. దోసకాయలు ఫ్రిడ్జ్లో వేసేస్తాను. ఈ ఆలు అయితే నేను బయటే ఉంచుతాను అన్నమాట. ఆలు ఫ్రిడ్జ్లో వేసేస్తే కొంచెం స్వీట్గా మారిద్ది. ఇంకా అందుకని చెప్పేసి మాకు బయట ఉంచడమే అలవాటు. ఇంకా అందుకని బయటే పెట్టేస్తాను. ఇవి మా ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలు. ఇప్పుడు ఈ ఫోటోలన్నిటినీ క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసి ఆ దేవుని గుడి శుభ్రం చేసి ఇంకా పూజ చేసుకోవాలి. ఇల్లేది మాప్ పెట్టేసి, దేవుని పటాలు అయితే వాటర్తో వల్ల చిన్న క్లాత్ తీసుకొని తుడిచేసి ఫ్యాన్ ఆన్ చేశాను. ఫ్యాన్ ఆన్ చేసేసి నేను ఇక్కడ పేపర్స్ ఏది వేసుకున్నాను క్లీన్ చేసి దేవుని గుడి. ఇంకా అంతలోకి అవి ఆరిపోయాయి అన్నమాట పటాలు. ఇంక ఇప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టాలి. ఈ వెంకటేశ్వర స్వామి పటం అయితే మా పెళ్ళి అయ్యాక మా పెళ్ళికి గిఫ్ట్గా ఇచ్చారనమాట. మా ఆయన వాళ్ళ కొలీగ్స్, అన్న వాళ్ళు ఇచ్చారు. అప్పుడు మేము అనంతపురంలో ఉన్నామన్నమాట. ఇంకా ఈ పటాలు 2 ఉన్నాయి అన్నమాట, సత్యనారాయణ స్వామివి. అవి ఒకదాని వెనక ఒకటి పెట్టేసి పెట్టుకుంటున్నాను. ఇంకా నేనైతే పూజ చేయలేదన్నమాట, సర్దేసి పెట్టుకున్నాను. ఇంకా అమ్మాయి వాళ్ళు వచ్చాక ఈవినింగ్ చేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ చైరు చాలా రోజుల నుంచి వాడకుండా ఉందన్నమాట. బాగా దుమ్ము పట్టి ఎలా అంటే అలా అయ్యింది. ఇది మా ఆయన నేను స్టడీ చైర్ తీసుకురమ్మని చెప్తే దాదాపుగా 2013లో తీసుకున్నాడు అనుకుంటా. కరెక్ట్గా అంతే, 13లో తీసుకున్నాడు. ఈ చైర్ తీసుకొచ్చాడనమాట. ఇదైతే బాగుండిద్ది అనమాట. మనం ఎప్పుడన్నా అలానే దాంట్లో పడుకోవడానికి కూడా వీలుగా ఉండిద్ది. నిద్ర వచ్చేసిద్ది బాగా వెంటనే, బాగుండిద్ది. వెనక ఒకటి పిల్లోలాగా కూడా ఇచ్చాడనమాట. అదైతే పోయింది. ఇంకా దీన్ని పెద్దగా వాడింది ఏమి లేదనమాట మేము. ఇంకా ఇక్కడే వేసి మేము వెళ్ళాము. తర్వాత హైదరాబాద్ వెళ్ళాము. ఇంకా ఇక్కడే ఉంది.
ఇక్కడేమంటే పెద్దగా ఏం వాడలేదు. ఇంక మురికి పట్టుంటేను నేను 3 డేస్ నుంచి బయట పెడుతున్నాను కడుగుదామని చెప్పేసి. కానీ ఏదో ఒక పని సరిపోతే ఇంక కడగలేదనమాట. గుర్తుండటం లేదు అది. కడుగుదాము అనుకుంటున్నాను. ఇంక అలానే అయిపోతుంది. ఇంక ఈరోజు కడుగుదామని చెప్పేసి కూర్చున్నాను. పనిలో పని. ఇప్పటికే లోపల కడిగేసాను. ఇంక మళ్ళీ ఇక్కడ కూడా కడిగిన తర్వాత కడిగితే ఇంకా మురికంతా అయ్యిద్దని చెప్పేసి ఈ చైర్ క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి కడుగుతున్నాను. ఇది చూసారు కదా స్టెప్స్ వైజ్‌గా ఉండిద్దనమాట. 3 స్టెప్పులుంటాయి. ఒక స్టెప్‌లోనేమో కూర్చున్నట్టు ఉండిద్ది. ఇంకొంచెం వెనక్కి బెండ్ అయిద్ది. మూడో స్టెప్ ఇంకా బెండ్ అయిద్దనమాట. ఇంకైతే ముగ్గు పెట్టేసుకున్నాను కలర్స్ రాళ్ళతోటి. నా చేతులకి చూడండి ఎలాగైపోయిందో అసలు. నేనైతే ఇక్కడ అంట్లు కడుగుతాను. ఇక్కడ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ ప్లస్ గేట్ ఉంది కదా, గేట్‌కి అది అంటించుందనమాట. దీన్ని మొత్తము క్లీన్ చేసేసుకున్నాను. అసలే ఈరోజు ఇల్లు కడుగుతుంటే చెదలు కూడా కనిపించింది. అది కూడా క్లీన్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది. రిషి అయితే ఇప్పుడు స్కూల్ నుండి వచ్చేసింది. మమ్మీ నీ ఫేస్ ఈరోజు బాగుంది అని చెప్తుంది. కొత్త కమ్మలు పెట్టుకున్నానంట, అందుకని బాగుందంట చెప్తుంది. మీరు వినండి, వచ్చాక మళ్ళీ చెప్పిద్ది. బయటికి వెళ్ళింది మళ్ళీ వచ్చింది చెప్పిద్ది. ఈ చైన్ అయితే రిషి కోసం అని చెప్పేసి ఫ్రైడే సివిల్ డ్రెస్ కదా, సివిల్ డ్రెస్ రోజు వేద్దామని చెప్పేసి ఆ అమ్మాయి మెల్లకి ఎప్పుడు స్వానే వేస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి మీషోలో ఆర్డర్ పెట్టాను, తీసుకున్నాను. ఇది చూడలేదు, చూస్తే మమ్మీ నువ్వు నా చైన్ వేసుకున్నావు అని అడిగిద్ది. వస్తుంది. ఇల్లు సర్దలేదు, ఇల్లు కడిగాను. కూర్చో, జడ బాగేస్తాను. ఏంటి రిషి నువ్వు రాగానే మమ్మీకి ఏం చెప్పావు? నా ఫేస్ బాగుందా? రోజు బాగోదా మమ్మీ ఫేస్? కమ్మలు పెట్టుకున్నావు, కమ్మలు పెట్టుకున్నానని బాగుందా? రోజు ఉంటాయి కదా మమ్మీకి కమ్మలు. ఇవి కొత్తవి కదా, పాత ఏం బాగా. పాతవి బాగాలేవా? గీతక్కకి బాగున్నాయి అవి, నీకు ఇవి బాగున్నాయి. ఓకే ఓకే. నీకు స్టార్ బాగున్నాయా? క్యాట్ ఇవి కావాలి. క్యాట్ కావాలా? రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు. సండే నిజంగా ఎగ్జిబిషనా? ఫ్రెండ్స్, రిషికి అయితే మంగళవారం రోజు ఫీవర్ వచ్చిందనమాట. కొంచెం జలుబు ఉంది. ఇంకా 10:30 టైంలో వస్తేనే ఇంకా అమ్మాయిని అప్పుడు నిద్రపోతూ ఉంది. లేపి మందేసాము జలుబుకి జ్వరానికి. ఆ అమ్మాయి ఎప్పుడు మధ్యలో లేస్తే నిద్రపోదు. రాత్రి ఏంటో వెంటనే నిద్రపోతే ప్లస్ ఏంటో నిద్రలో కలవరిస్తుంది అనమాట. ఒకసారి మీరు కూడా వినండి. అక్కయ్య వాళ్ళ? ఏ అక్క వాళ్ళు? ఏదో ఆటనా? బజ్జ. కేక్ తింటా పోతావా చూడగా అయితే? అలా మాట్లాడింది, ఇంక వెంటనే నిద్రపోయింది. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.